గారికి 2 లక్షల రూపాయల డైరీ కొరకు రుణాన్ని మంజూరు చేయడం జరిగింది. వారి భార్య భర్తలు కూడా వచ్చి చెప్పు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చెప్పులేమ్మా. బత్తిని రావారు మీరు రండి. అసలైన చెక్కమ్మా. మాకు ఆత్మీయులు పెద్దలుగా ఉండి అన్ని విషయాల పట్ల మాకు సహకారాలు అందిస్తూ రైతులందరినీ కూడా ముందుకు నడిపించినటువంటి యువకుడిగా ఏజ్ ఎక్కువైనప్పుడు కూడా యువకుడిగా ఉంటూ అందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి శ్రీ సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా వారి శ్రీమతి చిన్నమ్మాయి గారిని చెప్పు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎస్సీ రిజర్వేషన్ కోటా కింద చిలకొత్తపల్లి అద్దెకి మండలం చిలకొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి పులి వజ్రమ్మ గారు గేదెల కొరకు వారికి 2 లక్షల రూపాయల రుణాన్ని మంజూరు చేయడం జరిగింది. వారు కూడా వచ్చి వారి కుమారుడు వచ్చి లోన్ చెప్పు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. ఓదరగిడ్డి రమాదేవి గారిని కూడా చెప్పు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మాస్టర్స్ రండి, మీకు చాలా లేట్ అయిపోయింది. శ్రీ తలకాల తిరుపతి గారిని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మాకు సన్నిహితుడు ఆప్తుడైనటువంటి ఒంటెల నాగయ్య గారిని వీరికి గొర్రెల కోసము 2.5 లక్షల రూపాయల రుణాన్ని మంజూరు చేయడం జరిగింది. ఈ చెక్కును మన గౌరవ అతిథులు ఏజెం గారి చేతుల మీద ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా జేపంగూరు మండలం జాగర్మూడి వారి పాలెం గ్రామంలో ఉన్నటువంటి పెరుమల్ల వెంకటేశ్వర గారికి గేదెల కొరకు రుణం మంజూరు చేయడం జరిగింది. 2 లక్షల రూపాయల రుణాన్ని వారికి ఇవ్వడం జరిగింది. వారి సతీమణితో వచ్చి చెక్కును తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పౌల్ట్రీ ఫార్మ్ కొరకు శ్రీమతి శ్రీ బత్సవ కృష్ణవేణి గారికి 5 లక్షల రూపాయలను రుణ సహాయంగా నాబార్డు అదేవిధంగా ఏవిఎఫ్ ద్వారా అందించడం జరిగింది. ఆ చెక్కును తీసుకెళ్ళడం. మా మిత్రులు యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా ఉన్నటువంటి భాస్కర్ గారు జేపంగూరు మండలంలో ఉన్నటువంటి అలవలపాడు గ్రామంలో ఉన్నటువంటి గొట్టిపాటి రాధాకృష్ణమూర్తి గారికి గేదెల నిమిత్తం 2 లక్షల రూపాయల రుణాన్ని మంజూరు చేయడం జరిగింది. వారికి చెక్కును పంపిణీ చేయవలసిందిగా కోరుకుంటున్నాం.
ఇంతవరకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సుమారుగా 58 మంది రైతులకు ఈ రుణాన్ని మనం 60 లక్షల రూపాయల రుణాన్ని మనం ఇస్తున్నాం. 47 లక్షల రూపాయల రుణము మనకు సార్ ద్వారా ఏబిఎఫ్ఎం ద్వారా మనకు లభించింది. దాంట్లో కొంత మార్జిన్ మనీ ప్రతి రైతు కూడా మీరు తీసుకున్నటువంటి లోన్ కు 20% మార్జిన్ మనీ చెల్లించారు. అవన్నీ కూడా కలుపుకొని 60 లక్షల రూపాయల రుణాలని మనం మార్చి 31వ తారీఖు లోపు ఐఆర్ఎస్ వచ్చిన సేవా సంస్థ ద్వారా మీ అందరికీ కూడా రైతులందరికీ కూడా రుణాన్ని మంజూరు చేయడం జరుగుతుంది. ఈ ఫొటోస్ అన్ని కూడా ఒక 10 నిమిషాల్లో మీకు వెబ్సైట్ లో ఉంచబడతాయి. మీ మిత్రులు లేదా మీ స్నేహితులు ఎక్కడ స్టేట్స్ లో ఉన్నా కానీ 1 నిమిషంలో చూడగలరు. 10 నిమిషాలు వ్యవధిలో ఈ ఫొటోస్ మీకు ఇప్పుడు చెప్పి డిస్ట్రిబ్యూషన్ చేసిన ఫొటోస్ మొత్తం కూడా ఆన్లైన్ లో పెట్టడం, మన ఐఆర్ వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది. వారు కూడా చూసి సంతోషించే విధంగా మీరందరూ కూడా తెలియపరచాలి. మీరు ఎవరైనా నెట్ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 10 నిమిషాల్లో ఇప్పుడు తీసినటువంటి ఫోటోలు మొత్తం కూడా నెట్ లో లభ్యమవుతాయి. ఈ కార్యక్రమానికి రాత్రి అయినప్పటికీ ఎంతో ఉత్సాహంగా ఉండి నన్ను ముందుకు ఐఆర్డి సంస్థలు అదేవిధంగా నన్ను మీ అందరినీ కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ముందుకు నడుపుతున్నటువంటి మన గౌరవ అతిథులు మా పూజలైనటువంటి శ్రీ ఎంపీ నరేష్ కుమార్ గారికి, అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ గారికి, హేమంత్ గారికి, అదేవిధంగా యునైటెడ్ ఇండియాలో ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ గారికి మా కోరికను మన్నించి వారి ఈ టైంలో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మన కిరణ్ పిలిచాడనేటువంటి అభిమానంతో మన మధ్యకి వచ్చినందుకు పెద్దలందరికీ అదేవిధంగా రైతు సోదరులందరికీ కూడా మరొకసారి నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుస్తూ జరిగి సుమారుగా వచ్చేటువంటి ఫైనాన్షియల్ ఇయర్ లో ఎక్కువ మంది రైతులకు ఇచ్చే విధంగా మీరందరూ కట్టే విధానాన్ని బట్టి మరి కొంతమంది రైతులు చూడడం జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా ఎంతో సంతోషంతో మీకు ఎలా నేను ఉన్నానో ఎప్పుడు అలాగే మీకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మన ఆఫీసులోనే ఉంటాను. మీకు ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ కూడా మీరు వచ్చి మీ యొక్క విషయాలు తెలియపరచుకొని మనం ముందుకు నడవాలని మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని నమస్కారం.